హలో అందరికీ! వెల్కమ్ టు ద ఛానల్ విఏ ఫుడ్స్ ఇన్ స్టోరీస్. ఈరోజు మీ అందరికీ ఒక మంచి కథ చెప్పబోతున్నాను. ఓ శిల్పి కథ. పూర్వం రత్నాపురి అనే గ్రామంలో ఒక శిల్పకారుడు ఉండేవాడు. శిల్పకారుడు అంటే శిల్పాలు చెక్కేవాడు అని అర్థం. అతడు చాలా గొప్ప శిల్పి. ఎంత చక్కగా బొమ్మలు చేస్తాడంటే ఇది శిల్పమా లేక ప్రాణం ఉన్న ఒక బొమ్మ అని అనిపించేలా. అతడు చాలా బొమ్మలు చేస్తూ కాలం గలుపుతూ ఉండేవాడు. కొన్ని రోజుల తర్వాత అతడు జ్యోతిష శాస్త్రం కూడా నేర్చుకున్నాడు. అలా తను ఎప్పుడు చనిపోతాడు అని కూడా తెలుసుకున్నాడు. ఆ సమయానికి అతను తనలా ఉండే ఒక 4 శిల్పాలను చెక్కి వాటి మధ్యలో నిలుచున్నాడు. తీరా సమయం వచ్చేసింది. అక్కడికి ఎంబటులు వచ్చి చూసేసరికి అలాగే శిల్పంలా ఉన్న 4 శిల్పాలను చూసి ఏమీ అర్థం కాక యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి చెప్పారు. ఇది విన్న యమధర్మరాజు గారు తానే స్వయంగా వచ్చి చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు యమధర్మరాజు పెద్దగా ఇలా అన్నాడు. ఈ శిల్పి బహుబాగా శిల్పాలు చెక్కాడు, కానీ ఒక చిన్న తప్పిదం చేశాడు అని అన్నాడు. ఇది విన్న శిల్పి తిరిగి ఏంటి ఆ తప్పేంటి చెప్పు అని అడిగాడు. వెంటనే యమధర్మరాజు గారు ఇలా నువ్వు తిరగడమే అని చెప్పి ఆ శిల్పిని తీసుకువెళ్ళిపోయాడు. స్టోరీ విన్నారు కదా. మరి ఈ కథలో మీకు అర్థమైన నీతి ఏంటి అనేది నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి. లాస్ట్ వీడియోలో మట్టి కుండ బిందె స్టోరీ తెలుసుకున్నాం కదా. మరి ఈ స్టోరీలో మనకి అందించే మెసేజ్ ఏంటంటే సమయానికి అనుగుణంగా ప్రవర్తిస్తూ వెళ్ళిపోవాలి. మన కథలో శిల్పి ఎంతో తెలివిగా ఆలోచించాడు కదా. మరి అతను తీసుకునే ఈ స్ప్రింగ్ ఆనియన్స్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. స్ప్రింగ్ ఆనియన్స్ని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. బాండెల్ పెట్టి ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇందాక నేను కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ అన్ని కడిగి పెట్టుకున్నాను. కడిగి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని ఇప్పుడు బాండల్లో వేస్తున్నాను. ఇప్పుడు గరిటెతో ఒకసారి కలిపి 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మూత తీసాక ఇలా వాటర్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. ఇలా వాటర్ అన్నీ బయటకు వచ్చేసాయంటే చక్కగా కుక్ అయినట్టు. తర్వాత ఒక 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో 2 ఎగ్స్ బీట్ చేసి వేస్తున్నాను. ఎగ్ అనేది మ్యాండటరీ కాదు, ఆప్షనల్. మీరు కావాలంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. మూత తీసాక వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కలుపుకుంటూ కట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచే కట్ చేసుకోవాలి, లేకపోతే అడుగంటిపోతుంది. ఇలా బాగా కలుపుకున్నాక 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీకి కొంచెం కారం ఎక్కువే పడుతుందండి, సో నేను 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. స్పైసీగా కొంచెం తినాలి అనిపించుకునే వాళ్ళు ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక స్పూన్ మిరియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన మిశ్రమాన్ని ఒక 2 నిమిషాల పాటు హీట్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే స్ప్రింగ్ ఆనియన్స్ కర్రీ రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.